అంబేద్కర్ ఈ పేరు ఒక వ్యక్తికి మాత్రమే కాదు, ఒక యుగానికి, ఒక ఉద్యమానికి, ఒక పోరాటానికి గుర్తు. హిందూ గ్రంథాలు మొట్టం చెప్పిన అంబేద్కర్ కాదాయన. అణచివేతకు అక్షరాలుగా ఎదురు నిలిచిన అంబేద్కర్, అస్పృశ్యత అనే శాపాన్ని ప్రశ్నించిన అంబేద్కర్. ఎంత దారుణం అని మాత్రమే కాదు, ఇవి మారాలి అని గట్టిగా చెప్పిన అంబేద్కర్. ఒక్క జీవితం మొత్తం అధర్మాన్ని ఎదిరిస్తూ బ్రాహ్మణీయ చాలు భూమ్మీద ఎందుకు పుట్టాయి, భూదేవుడా అగ్నిదేవుడా అని ప్రశ్నించిన ధైర్యమాయనది. అస్పృశ్యులంటారా? అందరూ వారు, అట్టడుగువారు, అంచున ఉన్నవారు, నిమ్మచాటి మనుషులు. వాళ్లందరికీ ఒకే పేరు పెట్టాడు, మనుషులు. ఎవరూ చెప్పని ప్రశ్నలు ఆయన వేశారు. ఈ విధానమేంటి? ఎంత దుఃఖం, ఎంత కులం, ఎంత మోసం! జవాబులు కూడా ఆయనే ఇచ్చాడు. కర్త సిద్ధాంతం, వర్ణ వ్యవస్థ, పురుషత్వం, శూద్రత్వం, అంధకారం. మనుషుల మతమేదంటే మనుషులే. కొనసాగే వివక్షలు ఎందుకంటే ఏది విముక్తి? పాలకులు దేవాలయ ప్రవేశమన్నారు, ఇతరులకు హక్కులంటారు. అంబేద్కర్ మాత్రం అడిగాడు, అయితే అసలు మనిషిగా ఎందుకు చూడరు? రాజ్యాంగమే ఆయన సమాధానం. ప్రవేశాలకే కాదు, మెత్తమీద నడిచే హక్కుకు కూడా. విద్య కావాలి అన్నాడు, విద్య ఒక్కటే మార్గమన్నాడు. మతం మారాలన్నాడు, మనుషులుగా మారాలన్నాడు. నీ పేరు పలికినప్పుడు అందుకే గొంతులో వణుకు. ముందుకు నడిచే దారిలో నువ్వే వెలుగు. మానవులంతా ఒక్కటేనని, వివక్షలు లేని ప్రపంచం సాధ్యమని చాటి చెప్పిన అంబేద్కర్ ఇంకా మనతోనే ఉన్నాడు. ఇది ఒక కవిత కాదు, ఇది ఒక చరిత్ర. ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఇది కోట్ల మంది ఊపిరి. ఈ మాటలను హృదయానికి దగ్గరగా అక్షరాలుగా మార్చిన కవి తమ్మినేని అక్కిరాజుకు సలాం. ఇలాంటి భావోద్వేగభరితమైన ఆలోచనలకు తావిచ్చే వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.